ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఘన స్వాగతం లభించింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావూరులో జాతీయ విపత్తు సంస్థను ప్రారంభించడానికి విజయవాడకు అమిత్ షా చేరుకున్నారు. ఆయన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. చంద్రబాబు ఇంటి ఆవరణలో కృష్ణానది పక్కన నిర్మించిన తాత్కాలిక హాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి తదితరులతో కలిసి అమిత్ షా విందు ఆరగించారు. కృష్ణా తరంగాల మీదుగా ఇంద్రకీలాద్రిపైనున్న కనకదుర్గమ్మ గుడి అలంకరణ కనిపించేలా అమిత్ షాను కూర్చోబెట్టారు. ఎదురుగా గుడి చూస్తూ నది పక్కన చంద్రబాబు ఇల్లు చాలా బాగుందని అమిత్ షా అన్నారు. అదే సమయంలో అనూహ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ల గురించి అమిత్ షా ఆరా తీసినట్టు తెలిసింది. జగన్ కు ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయని అమిత్ షా అడగ్గా బెంగళూరులో 6 ఎకరాల్లో ఒక పెద్ద ప్యాలెస్ ఉన్నట్టుందని సీఎం చంద్రబాబు చెప్పారు. 6 కాదు, మొత్తం 32 ఎకరాలు, అందులో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు. హైదరాబాద్ లో కూడా ఆయన భవనంలో 100 గదులున్నాయని మంత్రి లోకేష్ వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాష్ట్ర పర్యటనలో మునిపెన్నడూ లేని స్థాయిలో భారీ స్వాగతం లభించింది. విశాఖ ఉక్కుకు కేంద్రం ఉదారంగా సాయం ప్రకటించిన నేపథ్యంలో తమ కృతజ్ఞత వ్యక్తం చేయడానికి సీఎం చంద్రబాబు ఆయనకు స్వాగత ఏర్పాట్లు ఈసారి కొంత భారీగా చేశారు. ఆయన నేరుగా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఆయన రావడానికి కొంత ముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చారు. అమిత్ షాకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఆ తర్వాత అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కలిసి చంద్రబాబు నివాసంలో పై అంతస్తుకు వెళ్లారు. అమిత్ షా, చంద్రబాబు సుమారు అరగంట పాటు విడిగా సమావేశమయ్యారు. అమరావతి నిర్మాణంపై పగబెట్టిన గత ప్రభుత్వం అక్కడకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు సైతం రాకుండా కక్షపూర్తంగా వ్యవహరించింది. ఇందులో ఎన్ఐడిఎం, ఎన్డీఆర్ఎఫ్ నిర్మాణాలకు అప్పటి సీఎం జగన్ సహాయ నిరాకరణ చేశారు. ఈ సంస్థలు 2019కు ముందే అప్పుడు టీడీపీ హయాంలో కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావూరులో శంకుస్థాపనలు జరుపుకున్నాయి. ఈ సంస్థల నిర్మాణ పనులు 5 ఏళ్లలో ముందుకెళ్లకుండా గత వైసీపీ ప్రభుత్వం అనేక అడ్డంకులు కల్పించింది. రహదారులు వంటి కనీస వస్తువులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టింది. దీనిపై కేంద్రం ఎన్ని లేఖలు రాసినా పట్టించుకోలేదు. ఇంకా ఇన్ని ఇబ్బందుల మధ్య నిర్మాణ పనులు దాదాపు పూర్తి చేసుకున్న ఈ సంస్థలకు కూటమి ప్రభుత్వం రాగానే అండగా నిలిచింది. దీంతో చకచక మిగతా లాంఛనాలు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం జరుపుకోవడానికి ఎన్ఐడిఎం, ఎన్డీఆర్ఎఫ్ సిద్ధమయ్యాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీటిని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విజయవాడ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద అమిత్ షాకు కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు బ్రహ్మాండమైన రీతిలో స్వాగతం పలికారు. వీరిలో కేంద్ర సహాయ మంత్రులు బండి సంజయ్తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అమిత్ షా రోడ్డు మార్గాన తాడపల్లి సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అమిత్ షా రాక సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగే గన్నవరంలోని విమానాశ్రయం చుట్టూ పక్కల 1200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు కేంద్ర సంస్థలు తీసుకురావాలని ఆనాడు చంద్రబాబు తప్పించారు. కొండపావులూరును ఆనుకుని సరిహద్దున ఉండే సూరంపల్లికి ప్లాస్టిక్ ఇంజనీరింగ్ కోర్సులకు అందించే సిపెట్ సంస్థను తెచ్చారు. దాని సమీపంలోకి మరిన్ని కేంద్ర సంస్థలు వచ్చేందుకు వీలుగా ఆనాడే భూములు కేటాయించారు. ఎన్డీఏ కార్యకర్తలంతా కష్టపడి 21 పార్లమెంట్ సీట్లు గెలిపించారని, ఇంకొంచెం కష్టపడి ఉంటే 25కి 25 సీట్లు గెలిచేవాళ్ళమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆ 21 సీట్లు సంజీవనిగా మారాయని, వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ ఇచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. కష్టాలన్నీ తీరిపోయే పరిస్థితికి వస్తున్నామని, కానీ పూర్తిగా తొలగిపోలేదని అన్నారు. రాజధాని అమరావతిని గట్టెక్కించామని, పోలవరం ప్రాజెక్టుకు ప్రాణం పోసామని పేర్కొన్నారు. కేంద్రం విశాఖ రైల్వే జోన్ ఇచ్చిందని, విశాఖ ఉక్కు కర్మాగారానికి 13,000 కోట్లు ఇచ్చి ఆదుకుంటుందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు నాంది పలికామని అన్నారు. తనను, మోదీని, పవన్ కళ్యాణ్ ను నమ్మి ఓట్లు వేసిన ప్రజల రుణం తీర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. కడప జిల్లా మైదుకూరులో విద్యార్థులతో కలిసి స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మైదుకూరులోనే ఎన్టీఆర్ 29వ వర్ధంతిని నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో అభివృద్ధిని పట్టాలెక్కించాం. రాయలసీమతో పాటు రాష్ట్రంలో జాతీయ రహదారులకు 50,000 కోట్లు ఖర్చు పెట్టి 3 ఏళ్లలో పూర్తి చేస్తున్నాం. 70,000 కోట్లతో రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్లు పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం. స్వర్ణాంధ్ర విజన్ తయారు చేస్తాం. 64 లక్షల మంది పింఛన్లు పర్యవేక్షిస్తున్నానంటే అది టెక్నాలజీ మహిమ అని చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి, నీళ్లన్నీ సముద్రంలోకి పోతున్నాయి. ఈ ఏడాది 4,000 టీఎంసీలు వృధా అయ్యాయి. కానీ ముందు జాగ్రత్త చేసి శ్రీశైలంతో పాటు రాయలసీమలో రిజర్వాయర్లన్నీ నీటితో కలకల్లాడుతున్నాయంటే అది టీడీపీ చూపిన చొరవ. రాయలసీమ రుణం ఎలా తీర్చుకోవాలని అనుక్షణం ఆలోచిస్తుంటా కరువు జిల్లాలైన సీమను అభివృద్ధి చేసే బాధ్యత తమది. బాగా వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. వర్షాలు లేనప్పుడు కరువు బారిన పడుతున్నాం. కరువు రహిత రాష్ట్రంగా తయారు కావాలంటే నదుల అనుసంధానమే ఏకైక మార్గం. ఇది సాధ్యం. ఒకప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఇది చేసి చూపిస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ జల జీవనాడి పోలవరం ప్రాజెక్టును 2027 జూలై నాటికి పూర్తి చేయాలన్న లక్ష్య సాధన దిశగా కీలక అడుగు పడింది. ప్రధాన ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ పనులు మొదలయ్యాయి. 2018 నాటికి పూర్తయిన డయాఫ్రమ్ వాల్ నాటి జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్ నిర్వాహకంతో దెబ్బతింది. దీంతో పాత డయాఫ్రమ్ వాల్ కు సమాంతరంగా కొత్తగా మళ్లీ నిర్మించాల్సి వస్తోంది. ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ రామచంద్రరావు, బాప్ సంస్థకు ప్రాజెక్టు డైరెక్టర్ హాసన్ ఫర్హద్,
మెగా ఇంజనీరింగ్ జీఎం గంగాధర్ తదితరులు పనులకు శ్రీకారం చుట్టారు. కొత్త డయాఫ్రామ్ వాల్కు T5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని వినియోగించాలని కేంద్ర జల సంఘం బావర్ సంస్థను ఆదేశించింది. వాస్తవానికి అంతర్జాతీయ నిపుణుల సంఘం T16 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని వాడాలని సూచించింది. అయితే ఈ T16 మిశ్రమం పెలుసుగా ఉంటుందని, పంపుల వద్ద బీటలు వస్తాయని జాతీయ పరిశోధనా సంస్థలు సహా నిపుణులు హెచ్చరించారు. దీంతో కేంద్ర సాయిల్ అండ్ మినరల్ రీసెర్చ్ స్టేషన్ సిఫార్సు చేసిన T5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని వినియోగించాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే ఈ నెల 2వ తేదీ నుంచే పనులు ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ కెనడా, అమెరికాకు చెందిన అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలని కేంద్ర జల సంఘం భావించింది. దీంతో పనులు 16 రోజుల ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు ఈ నెల 26న పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటిస్తారని జలవనరుల శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను ఆయన సమీక్షిస్తారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 650 మీటర్ల మేర నిర్మాణం పూర్తయ్యాక వాల్ పనులు ప్రారంభించిన చోట నుంచి ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. స్వచ్ఛత అనేది ప్రజల జీవన విధానంలో ఒక భాగం కావాలి. శుభ్రత అనేది ప్రజల ఆలోచనకు ప్రతిరూపం కావాలి. పారిశుద్ధ్య కార్మికులు, క్లాత్ మిత్రులకు మాత్రమే బాధ్యత ఉందని అనుకోవద్దు. పరిశుభ్రంగా ఉంచుకోవడం, స్వచ్ఛతను కాపాడడం మనందరి బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా నంబూరు గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత వివిధ రకాల స్టాండ్లు, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాన్ని పరిశీలించారు. చెత్త రవాణా వాహనాన్ని ప్రారంభించి ట్రాక్టర్ నడిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో స్వచ్ఛత ప్రధానమైందన్నారు పవన్ కళ్యాణ్. కరోనా సమయంలో ఉన్నట్లుగా పారిశుధ్య నిర్వహణ, స్వచ్ఛత విషయంలో క్రమశిక్షణ రావాలన్నారు. స్వచ్ఛత, పరిశుభ్రత అనేది మనందరి జీవితంలో ఒక భాగమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. భవిష్యత్తులో చెత్త కనిపించిన భారతదేశం సాకారం కావాలని తెలిపారు. ఇంట్లోని చెత్తను వేరు చేయాలని, దాన్ని పునర్వినియోగం ద్వారా సంపద సృష్టించవచ్చునని అన్నారు. చెత్త ద్వారా విద్యుత్ ప్లాంట్ నిర్వహణ, వర్మీ కంపోస్ట్ తయారు చేసేందుకు స్థానిక సంస్థల ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టాలని ఆదేశించారు. ప్రజలను సైతం భాగస్వామ్యం చేయాలని సూచించారు. తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు సింగపూర్ ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఎస్టీ టెలిమీడియా సంసిద్ధత వ్యక్తం చేసింది. ఫోర్త్ సిటీ ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్పేటలో డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ నేతృత్వంలోని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ఉన్నతాధికారుల బృందం ఎస్టీ టెలిమీడియా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. ఎస్టీ టెలిమీడియా గ్రూప్ సీఈఓ బ్రూనో లోపెజ్ ఇతర ఉన్నతాధికారులతో చర్చలు జరిగింది. సంస్థ సీఈఓ 100 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన ఏఐ ఆధారిత డేటా సెంటర్ను హైదరాబాద్లో 3500 కోట్ల పెట్టుబడితో నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. సీఎం రేవంత్ సమక్షంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సంస్థ బ్రూనో లోపెజ్ MOUపై సంతకాలు చేశారు. డేటా సెంటర్ల నిర్వహణలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఎస్టీ టెలిమీడియాకు ఇప్పటికే చైనా, యూకే, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్, మలేషియా, ఫిలిప్పీన్స్లో డేటా సెంటర్లున్నాయి. భారత్లోనూ హైదరాబాద్లోని హైటెక్ సిటీలో 8 మెగావాట్ల డేటా సెంటర్తో పాటు 10 నగరాల్లో డేటా సెంటర్ను కలిగి ఉంది. ముచ్చర్లో నిర్మించబోయే డేటా సెంటర్ దేశంలోని అతిపెద్ద సెంటర్లో ఒకటిగా ఉంటుందని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా దాని సామర్థ్యాన్ని పెంచుతామని కంపెనీ వెల్లడించింది. త్వరలోనే హైదరాబాద్కు డేటా సెంటర్లకు రాజధానిగా అవతరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం గౌరవంగా ఉందని బ్రూనో లోపెజ్ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతిశీల విధానాలు, సాంకేతిక ఆవిష్కరణలకు ప్రోత్సహించే విధంగా ఉన్నాయని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం మరింతగా విస్తరించనుంది. త్వరలో నిర్మాణం జరుపుకోనున్న రీజనల్ రింగ్ రోడ్ను కూడా దాటి ముందుకు వెళ్ళింది. హైదరాబాద్తో పాటు మహానగర అభివృద్ధి సంస్థ పరిధిలో కేంద్రీకృతమైన అభివృద్ధిని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా HMDA పరిధిని పెంచి మరికొన్ని జిల్లాలను చేర్చాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో RRRకు అవతల 5 కిలోమీటర్ల వరకు HMDA పరిధి పెరగనుంది. తద్వారా ప్రస్తుతం 7,257 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న HMDA పరిధి ఏకంగా 12,000 నుంచి 13,000 చదరపు కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశాలున్నాయి. సుమారు 5,000 చదరపు కిలోమీటర్ల పరిధి అదనంగా పెరగనుంది. దాదాపు 17 ఏళ్ల తర్వాత HMDA పరిధి పెరగనుండడంతో హైదరాబాద్ను ఆనుకొని ఉన్న 10 జిల్లాల్లో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కనుంది. ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్ రాక్తో శివారు ప్రాంతాల భూములకు డిమాండ్ పెరగగా HMDA పరిధి పెరుగుతూ ఉండడం మరింత అభివృద్ధికి బాటలువైంది. త్వరలో HMDA బోర్డులో రాష్ట్ర కేబినెట్లో చర్చించి విస్తరణ ప్రతిపాదనని ఆమోదించే అవకాశాలున్నాయి. HMDA పరిధిలో మెరుగైన అభివృద్ధి కోసం ఉమ్మడి రాష్ట్రంలో 2013లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ 2031ని తీసుకొచ్చారు. ఆ సందర్భంలోనే రీజనల్ రింగ్ రోడ్ను ప్రతిపాదిస్తూ మాస్టర్ ప్లాన్లో పొందుపరిచారు. అప్పటి అంచనాలకు అనుగుణంగా ఔటర్ రింగ్ రోడ్ను హద్దుగా చేసుకుని హైదరాబాద్ను విస్తరించడంతో పాటు HMDA పరిధిలో చేపట్టాల్సిన రీజనల్ రింగ్ రోడ్ను కొన్ని ప్రాంతాల్లో ఆ పరిధిని దాటిస్తూ నిర్ణయించారు. ఇప్పటికే RRR ఉత్తర భాగానికి అలైన్మెంట్ కూడా ఖరారైంది. త్వరలోనే దక్షిణ భాగానికి ఖరారు చేసే అవకాశాలున్నాయి.
ఫార్ములా ఈ కార్ రేస్ ప్రమోటర్ గా వ్యవహరించిన ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులు ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. వీరిలో ఆ సంస్థ ఎండీ చన్మన్శెట్టి అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు. వారి నుంచి వివరాలు రాబట్టేందుకు ఏసీబీ అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. క్రీడల్లో ఏమాత్రం అనుభవం లేని మీ కంపెనీ ఇందులోకి ఎందుకు దిగింది, ఎవరు మిమ్మల్ని ఆహ్వానించారు, ఆ సమయంలో మీకే విధమైన హామీలు ఇచ్చారు, ఒప్పందానికి ముందే బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 41 కోట్ల మొత్తం ఎందుకు ఇచ్చారు, రేస్ ద్వారా మీ కంపెనీకి లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ రెండో సెషన్ పూర్తి చేయకుండానే ఎందుకు వైదొలిగారు తదితర ప్రశ్నలు అడిగారు. 3.5 గంటలు కొనసాగిన విచారణలో మాజీ మంత్రి కేటీఆర్తో ఉన్న సాన్నిహిత్యం పైన ప్రశ్నించినట్టు తెలిసింది. ఫార్ములా ఈ కార్ రేస్ ప్రమోటర్గా ఉండబోతున్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది, మిమ్మల్ని ప్రమోటర్గా ఆహ్వానించింది కేటీఆర్ అయినా, ప్రమోటర్గా అవకాశం లభించనున్న సంగతి తెలిసే రేసు ప్రారంభం అవడానికి ముందు ఏస్ నెక్స్ట్ జెన్ ఏస్ రేస్ కంపెనీని ప్రారంభించారా, అప్పట్లో మీకు రాష్ట్ర పురపాలక శాఖకు అప్పటి మంత్రి కేటీఆర్ కు మధ్య జరిగిన సంభాషణలు ఏమిటి అంటూ అనిల్ కుమార్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా ఎలక్టోరల్ బాండ్లను అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చినట్లే బీఆర్ఎస్ కి ఇచ్చామని ఆయన సమాధానం ఇచ్చినట్టు సమాచారం. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని, మళ్లీ నోటీసు ఇస్తామని ఏసీబీ అధికారులు అనిల్ కుమార్ బృందానికి చెప్పినట్టు తెలిసింది. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేస్తాం. రేషన్ కార్డులు జారీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతర ప్రక్రియ, చివరి లబ్ధిదారులు చేరే వరకు ఈ పథకం ఉంటుంది. దీనిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామ సభల్లో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తును స్వీకరిస్తామని చెప్పారు. దాంతోపాటు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ 2 అంశాలతో పాటు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, గ్రామ సభల నిర్వహణ తదితర అంశాలపై వారు సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రేషన్ కార్డుల లబ్ధిదారుల ముసాయిదా జాబితా కులగణన ఆధారంగా తయారు చేసిందని, ఇది తుది జాబితా కాదని స్పష్టం చేశారు. ఈ నెల 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వం 4 సంక్షేమ పథకాలకు ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టబోతోంది. వాటిపై 21 నుంచి జరిగే గ్రామ సభల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల్ని కొన్ని విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. అధికారులు ఆ ఉచ్చులో చిక్కుకోవద్దు. గ్రామ సభల్లో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులను స్వీకరించాలి. ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తులను తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటికే ప్రజాపాలన సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారిని గుర్తించే ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇళ్ల స్థలాలు ఉన్న వారి జాబితాను, లేని వారి వివరాలను గ్రామ సభల్లో ప్రదర్శించాలని సూచించారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి భూమికి రైతు భరోసా అందిస్తామని అన్నారు. తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మారిస్తే కాంగ్రెస్ సర్కార్ దివాలా తీస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. విశ్వనగరంగా ప్రచారం చేస్తున్న హైదరాబాద్ లో వీధి లైట్ల మరమ్మతులకు కూడా డబ్బులు ఇవ్వలేదని దుస్థితి నెలకొందని విమర్శించారు. చివరకు మద్యం ఆదాయాన్ని కూడా ప్రభుత్వం మళ్లించిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో కిషన్ రెడ్డి చిట్చాట్ చేశారు. సంక్షేమ పథకాలకు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఉచితాలకు తాము వ్యతిరేకమని ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఏ ప్రభుత్వమైనా ఆదాయం ఖర్చులను బేరీజు వేసుకుని సంక్షేమ పథకాలను అమలు చేయాలని పేర్కొన్నారు. కేంద్రంలో ఆర్థిక పరిస్థితి బాగుందని, అందుకే దేశవ్యాప్తంగా 83 కోట్ల మంది పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నామని చెప్పారు. ఒక పార్టీ నుంచి గెలిచిన సభ్యుడు ఆ పార్టీకి రాజీనామా చేస్తేనే మరో పార్టీలోకి చేర్చుకోవాలన్న షరతు విధిస్తేనే ఫిరాయింపులకు చెక్ పడుతుందని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో భాగంగా మెట్రో రైల్ 2వ దశ, రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్ వంటి ప్రాజెక్టులను సాధించేందుకు చొరవ చూపాలని సీఎం రేవంత్ చేసిన విజ్ఞప్తిపై కిషన్ రెడ్డి స్పందించారు. రీజనల్ రింగ్ రోడ్ కు కేంద్రమే నిధులు మంజూరు చేసిందని చెప్పారు. మెట్రో 2వ దశకు కేంద్ర కేబినెట్ ఆమోదంపై తాను బాధ్యత తీసుకుంటానని తెలిపారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణ లోపంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన సొంత నిధులతో మరమ్మతులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో తల్లి భువనేశ్వరితో కలిసి ఆయన నివాళులర్పించారు. ఘాట్ గోడలు, పైకప్పు పెచ్చులు ఊడిపోవడం, గార్డెన్లో ఏర్పాటు చేసిన లైట్లు విరిగిపడి ఉండడాన్ని చూసి లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. అవసరమైన అనుమతులు తీసుకుని వీలైనంత తొందరగా ఘాట్ మరమ్మతులు పూర్తి చేయాలని ఆయన తన సిబ్బందిని ఆదేశించారు. ఎన్టీఆర్ అంటే కేవలం 3 అక్షరాలు కాదు, సినిమాల్లో, రాజకీయాల్లో నెంబర్ 1గా నిలిచిన వ్యక్తి. తెలుగు జాతి చరిత్రలో ఆయన ఓ ప్రభంజనమని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించే విషయమే కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని, ఖచ్చితంగా వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. తెలంగాణలో టీడీపీని పునర్నిర్మాణం చేయాల్సి ఉందని అన్నారు. తెల్లవారుజాము నుంచి ఎన్టీఆర్ ఘాటుకు కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ నేతల రాక మొదలైంది. సీనియర్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తో కలిసి వచ్చి నివాళులర్పించి కాసేపు ఘాట్ వద్ద కూర్చున్నారు. తర్వాత సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ తన సోదరుడు రామకృష్ణ ఇతర నేతలతో కలిసి వచ్చి ఘాట్ వద్ద నివాళులర్పించారు. ప్రపంచంలోనే ఎన్టీఆర్ ను మించిన నటనాచార్యులు ఎవరూ లేరని బాలకృష్ణ అన్నారు. కష్టజీవుల కన్నీళ్లు, అన్నార్తుల ఆకలి నుంచి టీడీపీ పుట్టిందని అన్నారు. ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించిన వారిలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, టీటీడీ బోర్డు సభ్యుడు నర్సిరెడ్డి, తెలంగాణ టీడీపీ నేతలు బక్రీ నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్ తదితరులు ఉన్నారు. ఇటు ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణ బాధ్యతలు చూడాల్సిన హెచ్ఎండిఏ తీరు పట్ల ఎన్టీఆర్ అభిమానులు
ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట్లో 6గురి మరణం. తిరుమలలో అగ్ని ప్రమాదంపై విపత్తు నిర్వహణ విభాగం అదనపు డైరెక్టర్ సంజయ్ కుమార్ జిందాల్ ఈ నెల 20న తిరుమలలో సమీక్ష నిర్వహిస్తారు. అందుకు తగిన ఏర్పాటు చేయండి అంటూ కేంద్ర విపత్తు నిర్వహణ డైరెక్టర్ ఆశిష్ గవాయ్ రాసిన లేఖ రాష్ట్ర యంత్రాంగంలో పెనుదుమారం రేపింది. ఎందుకు సమీక్ష, ఎవరి అధికారి అని ఆరా తీయడంతో ఇదంతా సదరు అధికారి ఓవర్ యాక్షన్ అని స్పష్టమైంది. దీనిపై కేంద్ర హోంశాఖకు తన అభ్యంతరం వ్యక్తం చేయడం, ఆ అధికారి సమీక్ష రద్దు కావడం జరిగిపోయింది. వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6గురు మృతి చెందారు. ఆ తర్వాత 13వ తేదీన తిరుమలలో ఆలయం వెలుపల ఉన్న లడ్డూ కౌంటర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా చిన్నపాటి అగ్ని ప్రమాదం జరిగింది. తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దీనిపై న్యాయ విచారణ కూడా ఆదేశించింది. కానీ ఈ ఘటనపై తమ కంట్రోల్ రూమ్కు ఫిర్యాదులు వచ్చాయని, ఈ నేపథ్యంలో మొత్తంగా టీటీడీలో రద్దీ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ పరిధిలోని విపత్తు నిర్వహణ అదనపు డైరెక్టర్ సంజయ్ కుమార్ జిందాల్ సమీక్ష జరుపుతారని చెబుతూ డైరెక్టర్ ఆశిష్ గవాయ్ శుక్రవారం ఒక అధికారిక లేఖ రాశారు. నిజానికి టీటీడీ కేంద్ర పరిధిలోకి రాదు. అతి భారీ విషాదం చోటు చేసుకుని సిబిఐ విచారణకు లేదా కోర్టు ఆదేశిస్తే కేంద్రం జోక్యం చేసుకోవచ్చు. ఇక్కడ అవి ఏవి జరగలేదు. కేంద్రంలోని ఏ విభాగమైనా సరే నేరుగా రాష్ట్ర పరిధిలోని సంస్థలకు లేఖలు రాయకూడదు. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం పంపించాలి. ఇక్కడ ఈ నిబంధన కూడా పాటించలేదు. నిజంగానే టీటీడీలో భద్రతా ఏర్పాట్లను కేంద్రం సమీక్షించాలనుకుంటే ప్రత్యేక నిపుణుల బృందాన్ని పంపిస్తుంది. అదనపు డైరెక్టర్ స్థాయి అధికారి ఒక్కరే వచ్చి ఏం చూస్తారు, ఏం చేస్తారు? దీంతో ఈ వ్యవహారంపై అనేక సందేహాలు తలెత్తాయి. సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబం వివాదం రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. కేసులు, పోలీసు విచారణలో కోర్టుల వాయిదాల తర్వాత కొంత శాంతించినట్లు కనిపించినా మరో వివాదం తెర మీదకి వచ్చింది. హైదరాబాద్ శివారు జల్పల్లిలోని తన ఇంట్లో ఉంటున్న చిన్న కుమారుడు మనోజ్ ఖాళీ చేయించాలని కొన్ని రోజుల క్రితం జిల్లా మెజిస్ట్రేట్ ను మోహన్ బాబు ఆశ్రయించారు. దీంతో తాజాగా మోహన్ బాబు నివాసంలో ఉంటున్న మనోజ్ కు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నోటీసులు పంపించారు. వాటికి వివరణ ఇచ్చేందుకు మనోజ్ రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఎదుట హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నాన్నగారిని తాను ఎన్నడూ వ్యతిరేకించను, కేవలం మా నాన్న అన్నను ముందుకు నెట్టి వెనక నుంచి ఆడుతున్న నాటకం ఇదని ఆరోపించారు. నివాసం ఖాళీ చేయమని కలెక్టర్ ఇచ్చిన నోటీసులపై లిఖితపూర్వకంగా స్పందిస్తానని, దాన్ని మీడియా కూడా విడుదల చేస్తానని తెలిపారు. తమ ఆస్తి గొడవలు కాదని, తమ విద్యా సంస్థల విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఆస్తి గొడవలుగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. కుటుంబ సభ్యులందరూ కూర్చొని మాట్లాడుకుందామని ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ రావడం లేదని పేర్కొన్నారు. జలపల్లిలోని నివాసంలో తన కూతురు ఉందని చెప్పినా పంపకపోవడంతోనే గొడవలు జరిగాయని అన్నారు. రుణం తీర్చే అంశంలో బ్యాంకు సిబ్బంది వేధింపులు తాళలేక తీవ్ర మనోవేదనకు గురైన ఓ రైతు బలవన్ మరణానికి పాల్పడ్డాడు. తనకు అప్పు ఇచ్చిన బ్యాంకులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ లో జరిగిన ఈ ఘటనలో జాదవ్ దేవరావు అనే రైతు బలవన్ మరణం పొందాడు. బేలమండలో రేణుగూడకు చెందిన జాదవ్ దేవరావుకు భార్య, కుమారుడు ఉన్నారు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే దేవరావు ఆదిలాబాద్ టీచర్స్ కాలనీలోని ఐసిఐసిఐ బ్యాంకులో తన 5 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి 4 ఏళ్ల క్రితం 3.5 లక్షల రుణం తీసుకున్నాడు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తున్నాడు. ఇటీవల పంట దిగుబడులు సరిగా లేక ఓ వాయిదా చెల్లింపులో జాప్యం జరిగింది. 25,000 మేర బకాయిలు పడ్డాడు. దీంతో రేణుగూడకు వెళ్లిన బ్యాంక్ సిబ్బంది బకాయిలు చెల్లించాలని దేవరావును వేధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆదిలాబాద్లోని ఐసిఐసిఐ బ్యాంకు వచ్చిన దేవరావు బ్రాంచ్ మేనేజర్ను కలిశాడు. ఆ తర్వాత ఆవేశంగా బయటకు వెళ్లి పురుగుల మందు డబ్బాతో కాసేపటికి బ్యాంకు తిరిగి వచ్చాడు. అనంతరం బ్యాంకులోనే ఆ మందు తాగి ప్రాణాలు విడిచాడు. ఇదంతా బ్యాంకు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, మాజీ మంత్రి జోగురామన్ కూడా బ్యాంకు వద్దకు చేరుకుని జరిగిన ఘటనపై ఆరా తీశారు. ఇక దేవరావు ఆత్మహత్య సంగతి తెలిసి బ్యాంకు వద్దకు వచ్చిన అతని కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు ఆందోళన దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్యాన్సర్ సంపూర్ణ నివారణ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఏపీ వ్యాప్తంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ పరీక్షల్లో ప్రతి 100 మందిలో ఒకరు క్యాన్సర్ అనుమానితులుగా తేలారు. కార్యక్రమంలో ఇప్పటివరకు 53,07,448 మందికి వైద్య పరీక్ష నిర్వహించారు. వారిలో 52,221 మంది క్యాన్సర్ అనుమానితులను ఆరోగ్య శాఖ గుర్తించింది. రాష్ట్రంలో గత ఏడాది నవంబర్ 14 నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. 10 నెలల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 19,447 మంది నోటి క్యాన్సర్, 15,401 మంది రొమ్ము క్యాన్సర్, 17,373 మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనుమానితులను ఆరోగ్య శాఖ గుర్తించింది. రాష్ట్రంలో ఏటా దాదాపు 40,000 మందికి పైగా ఈ మహమ్మారికి బలవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా క్యాన్సర్ చికిత్సలకు 2019-20లో 217 కోట్లు ఖర్చు పెట్టగా 2023-24లో 624 కోట్లకు పెరిగిందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వ్యాధిని కట్టడి చేసేందుకు వీలుగా ప్రజలందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 18 ఏళ్లు పైబడిన వారికి నోటి, రొమ్ము క్యాన్సర్, 30 సంవత్సరాలు పైబడిన మహిళలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతోంది. విభిన్న దశల్లో జరిగే ఈ స్క్రీనింగ్ పరీక్షలను ప్రజలందరూ ఉపయోగించుకుని క్యాన్సర్ రహిత సమాజం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి సహకారాన్ని అందించాలని ఆరోగ్య శాఖ అధికారులు పిలుపునిచ్చారు.
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన జూనియర్ డాక్టర్ అభయ దారుణ హత్య కేసుపై కోల్కతా నగర న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఆర్జిక్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో విధులు నిర్వర్తించి ఆమెపై అత్యాచారం, ఆపై హత్య చేసిన కేసులో అక్కడ పనిచేసే సంజయ్ రాయ్ దోషి అని ప్రకటించింది. ఇందుకు విధించే శిక్షను సోమవారం వెల్లడించనుంది. 162 రోజుల పాటు రహస్య విచారణ జరిపిన అనంతరం సేల్దాలోని అదనపు జిల్లా సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ ఈ మేరకు నిర్ణయాన్ని వెలువరించారు. నేర తీవ్రతను పరిశీలిస్తే మరణశిక్ష గానీ యావజ్జీవ కారాగార శిక్ష గానీ విధించే అవకాశం ఉందని అన్నారు. గత ఏడాది ఆగస్టు 9న ఆసుపత్రిలోని ఆన్ డ్యూటీ డాక్టర్గా విధులు నిర్వర్తించి రాత్రి సెమినార్ హాల్లో నిద్రిస్తున్న 31 ఏళ్ల ఆమెడుకోపై వేకువజాము 4 గంటల సమయంలో సంజయ్ రాయ్ అత్యాచారం చేసి అనంతరం గొంతు పిసికి హత్య చేసినట్టు రుజువైందని జడ్జి తెలిపారు. అతను సమీప పోలీస్ స్టేషన్లో సివిక్ వాలంటీర్గా పనిచేసేవాడు. బందోబస్తు నిమిత్తం ఆ ఆసుపత్రిలో నియమించగా ఈ దారుణానికి పాల్పడ్డాడు. ముద్దాయి తన వాదనను వినిపించేందుకు సోమవారం అవకాశం ఇస్తారు. తర్వాత తీర్పు ప్రకటిస్తారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసిన దుండగుడు అరెస్ట్ అయ్యాడు. ముంబై నుంచి జ్ఞానేశ్వర్ ఎక్స్ప్రెస్ లో బిలాస్పూర్ వెళ్తున్న నిందితుని ఛత్తీస్గఢ్లోని దుర్గ్ రైల్వే స్టేషన్ వద్ద గుర్తించి అరెస్ట్ చేసినట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజీవ్ సిన్హా తెలిపారు. నిందితుడిని ముంబైకి చెందిన ఆకాష్ కైలాష్ కనౌజియాగా గుర్తించామని వివరించారు. దాడికి కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు ముంబై పోలీసులు చెప్పారు. మరోవైపు మధ్యప్రదేశ్లోనూ రాజేంద్ర కోడే అనే అనుమానితుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సైఫ్ భార్య కరీనా ఇచ్చిన వాంగ్మూలం మేరకు అతన్ని విచారిస్తున్నట్లు సమాచారం. సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన నడవగలుగుతున్నారని లీలావతి ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ నితిన్ డాంగే తెలిపారు. డ్రోన్లను ఉపయోగించి భూముల సర్వేలో మోదీ ప్రభుత్వం అద్భుతం చేసింది. రికార్డు స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో 67 చదరపు కిలోమీటర్ల భూముల సర్వేను పూర్తి చేసింది. దాదాపు 132 లక్షల కోట్ల విలువైన భూ సంబంధ వివరాలను 5 ఏళ్లలో పరిష్కరించింది. భూ సర్వేను పూర్తి చేసుకున్న చోట 65 లక్షల మందికి శాశ్వత భూ యాజమాన్య ధృవీకరణ కార్డులను ప్రధాని మోదీ పంపిణీ చేశారు. అనంతరం కొందరు లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. పల్లె సీమల్లో ఆర్థిక జీవనం మెరుగుపడడానికి, పేదరికం నుంచి బయటపడడానికి లబ్ధిదారులకు స్వమిత్ర కార్డులు ఉపకరిస్తాయని ఆయన తెలిపారు. సరైన లీగల్ పత్రాలతో సొంత ఆస్తిపై హక్కును కలిగి ఉండడం పేదరిక నిర్మూలనలో చాలా ముఖ్యమైన అంశంగా ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించిందని తెలిపారు. గ్రామాల్లో ఉండే ఆస్తి డెడ్ క్యాపిటల్ దాన్ని ఎవరూ దేనికోసం ఉపయోగించుకోలేరని, ప్రజల ఆదాయ స్థాయిని అది పెంచలేదని ఓ ప్రముఖ ఆర్థికవేత్త అన్నారని, అది తప్పని నిరూపించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. లక్షల కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నా వాటిని ధృవీకరించే సరైన పత్రాలు లేకపోవడం గ్రామ సీమలు ఎదుర్కొంటున్న పెద్ద సవాలని, దానివల్ల రుణం ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదని అన్నారు. స్వమిత్వ కార్డును ఉపయోగించి బ్యాంకు నుంచి రుణం తీసుకోవచ్చని, ఆ డబ్బులతో కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టొచ్చని మోదీ సూచించారు. కాగా ఇవే వివరాలతో కేంద్ర పంచాయతీరాజ్ విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. స్వమిత్వ పథకం కింద ఇప్పటి వరకు 3.17 లక్షల గ్రామాల పరిధిలో సర్వే పనులు పూర్తి చేశామని పేర్కొంది. మొత్తం 3.44 లక్షల గ్రామాలను ఈ పథకంలోకి తీసుకురావాలనే లక్ష్యాన్ని 2026 నాటికి చేరుకుంటామని పేర్కొంది. 10 రాష్ట్రాల పరిధిలో కార్డుల పంపిణీ జరిగినట్టు వివరించింది. కాగా స్వమిత్వ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్లో ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ వైభవంగా కొనసాగుతోంది. ప్రతిరోజు లక్షలాదిగా సాధువులు, భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో మహాకుంభ్ క్షేత్రంలో పలు ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి. సెక్టర్ 6లో 7.51 కోట్లకు పైగా రుద్రాక్షలతో ఏర్పాటు చేసిన 12 జ్యోతిర్లింగాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి శివలింగాన్ని 11 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పు, 7 అడుగుల మందంతో ఏర్పాటు చేశారు. ఈ కోట్లాది సంఖ్యలో రుద్రాక్షలను 10,000 గ్రామాల్లో యాత్ర ద్వారా సేకరించారు. మరోవైపు రష్యాకు చెందిన ఆత్మ ప్రేమ్ గిరి మహారాజ్ బాబా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 7 అడుగుల ఎత్తు, కండరాలు తిరిగిన శరీరంతో ఉన్న ఆయన్ను కండల బాబా అని కూడా అంటూ ఉంటారు. రష్యా పౌరుడు అయిన ఆత్మ ప్రేమ్ గిరి మహారాజ్ 30 ఏళ్ల క్రితం సనాతన ధర్మాన్ని స్వీకరించాడు. అధ్యాపక వృత్తిని వదిలేసి ఆధ్యాత్మికం వైపు మళ్లాడు. జునా అఖాడా సభ్యుడైన ఆయన నేపాల్లో ఉంటారు. మరోవైపు యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పవల్ సనాతన ధర్మంలో చేరాలని అనుకుంటున్నారని ఆమె గురువు, పంచాయతీ అఖాడా అధినేతి శ్రీ నిరంజన్ తెలిపారు. అఖాడా ఆమెకు ఏడాది క్రితం కమలా అనే హిందూ పేరు, గోత్రం కూడా ఇచ్చింది. 50 మంది సిబ్బందితో 2 విమానాల్లో లారెన్ జాబ్స్ వచ్చినప్పటికీ సాధారణ భక్తురాలుగా ఇక్కడ ఉంటున్నారని అన్నారు. కాగా మహాకుంభమేళా భక్తుల కోసం అదానీ గ్రూప్తో కలిసి రోజుకు లక్షల మంది భోజనాలు అందిస్తున్నట్లు ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్పై కొందరు దుండగులు దాడికి యత్నించారు. ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఆప్ ఇదంతా బీజేపీ కుట్రని ఆరోపించింది. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. అదే సమయంలో కొందరు దుండగులు ఆయన కాన్వాయ్పై రాళ్లు రువ్వారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ పార్టీకి ఆందోళన గురవుతుంది. అందుకే కేజ్రీవాల్ ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆయన ప్రచారం చేస్తుండగా బీజేపీకి చెందిన కొందరు కాన్వాయ్పై రాళ్లు రువ్వారు. కానీ ఈ చర్యలకు ఆప్ భయపడదు. ఎన్నికల్లో ప్రజలు మీకు తప్పకుండా బుద్ధి చెప్తారని ఎక్స్ వేదికగా ఆప్ ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది.
ఈ సంఘటనపై బీజేపీ స్పందించింది. ఆప్ చేస్తున్న ఆరోపణను తీవ్రంగా ఖండించింది. కేజ్రీవాల్ కాన్వాయ్ను ఇద్దరు వ్యక్తులు ఢీకొట్టింది. వీరిద్దరిని ఆసుపత్రికి తరలించారు. ముందున్న ఓటమిని గుర్తించి ఆలోచిస్తూ ప్రజల ప్రాణాలకున్న విలువలను ఆయన మర్చిపోయారు. బాధితులను కలిసేందుకు ఆసుపత్రికి వెళ్తున్నా అని బీజేపీ నేత పర్వేష్ వర్మ పోస్ట్ పెట్టారు. కాగా దేశ రాజధానిలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 8న ఫలితాలు వెలువడనున్నాయి. మూడోసారి అధికారం సాధించేందుకు ఆప్ ప్రయత్నిస్తూ ఉండగా ఈసారి ఎలాగైనా ఆప్ను గద్దె దించేందుకు కాంగ్రెస్ బీజేపీ విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రచారం వేళ కేజ్రీవాల్ కాన్వాయ్పై దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. అనూహ్యంగా పదవిని కోల్పోయిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో షేక్ హసీనా కీలక విషయాలు వెల్లడించారు. అధికారంలో ఉన్నప్పుడు తనపై జరిగిన హత్యాయత్నాల గురించి ఆమె తెలిపారు. గతేడాది ఆగస్టులో అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో దాదాపు 600 మందికి పైగా మరణించారు. దాంతో ప్రధానిగా ఉన్న షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే తనపై హత్యాయత్నం జరిగిందని హసీనా పేర్కొన్నారు. ఆ సమయంలో తాను తన సోదరి రెహానా 20 నుంచి 25 నిమిషాల వ్యవధిలో చావు నుంచి తప్పించుకున్నట్టు తెలిపారు. ఆ తర్వాత భారత్కు చేరుకున్నామని అన్నారు. గతంలోనే పలుమార్లు తనపై జరిగిన హత్యాయత్నాల గురించి హసీనా వెల్లడించారు. 2007లో కోటలిపారా బాంబు దాడి నుంచి బయటపడ్డారు. 2004 ఆగస్టులోనూ ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడ్డారు. మరోసారి 2024 ఆగస్టు 5న చావు నుంచి తప్పించుకోగలిగారు. లేకపోతే ఈ పాటికి ప్రాణాలు కోల్పోయి ఉండేదని హసీనా పేర్కొన్నారు. తాను ప్రాణాలతో ఉన్నప్పటికీ తన దేశంలో తన ఇంట్లో ఉండే అవకాశం లేకుండా పోయిందంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. 16 ఏళ్లుగా కొనసాగుతున్న షేక్ హసీనా ప్రభుత్వం గతేడాది ఆగస్టులో జరిగిన ఉద్యమం కారణంగా పడిపోయింది. దీంతో పదవీచ్యుతురాలైన ఆమె స్వదేశాన్ని వీడి భారత్కు వచ్చి ఓ రహస్య ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆ తర్వాత స్వదేశంలో ఆమెపై అనేక కేసులు నమోదయ్యాయి. అరెస్టు వారెంట్లు కూడా జారీ అయ్యాయి. ఈ క్రమంలోనే హసీనాను తమకు అప్పగించారంటూ గత డిసెంబర్లో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం భారత ప్రభుత్వానికి ఓ దౌత్య సందేశం పంపింది. అయితే ఈ వ్యవహారంపై తాము వ్యాఖ్యానించాల్సిందేమీ లేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ అప్పట్లో ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆమె పాస్పోర్ట్ను బంగ్లా ప్రభుత్వం రద్దు చేసింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ శాంతి ఒప్పందంపై హెజ్బొల్లా అగ్రనేత నయీం ఖాసీ స్పందిస్తూ హమాస్కు అభినందనలు తెలిపారు. పాలస్తీనా ప్రజల త్యాగాలు వారి లక్ష్యాన్ని తుడిపెట్టాలనుకున్న ఇజ్రాయెల్ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేశామని, అందువల్లే ఈ ఒప్పందం సాధ్యమైందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ తాను అనుకున్నది సాధించలేకపోయిందని అన్నారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు తెలిపింది. గాజాలో శాంతి స్థాపన కోసం ఇరు పక్షాలు అంగీకరించాయి. కాల్పుల విరమణ ఒప్పందం, బందీల విడుదలకు సంబంధించి మధ్యవర్తులకు తమ ప్రతినిధి బృందం అంగీకారం తెలిపిందని హమాస్ పేర్కొంది. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా ఏజెన్సీ రాయిటర్స్ పేర్కొంది. దీంతో 15 నెలలుగా జరుగుతున్న భీకర పోరాటానికి ముగింపు పలికినట్లయింది. తొలుత 6 వారాల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉండనుంది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ బలగాలు గాజాను క్రమంగా విడుతున్నాయి. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మెరుపుదాడి చేసింది. ఈ ఘటనలో 1200 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు చనిపోగా 250 మందిని హమాస్ మిలిటెంట్లు బందీలుగా చేసుకున్నారు. దీంతో హమాస్పై ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడింది. గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 46,000 మందికి పైగానే పాలస్తీనీయులు మృతి చెందారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై జట్టు తరపున రంజీ ట్రోఫీలో ఆడనున్నారు. ఈ నెల 23 నుంచి జమ్మూ కాశ్మీర్తో జరిగే మ్యాచ్లో తాను బరిలోకి దిగనున్నట్టు రోహిత్ తెలిపాడు. 2015 నవంబర్లో హిట్ మ్యాన్ చివరి రంజీ ఆడాడు. భారత ఆటగాళ్లు ఆసీస్ పర్యటనలో విఫలం కావడంతో బీసీసీఐ పలు మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా అందుబాటులో ఉండే ఆటగాళ్లంతా దేశవాళీల్లో ఆడాల్సిందని తేల్చింది. ఆసీస్ టూర్లో రోహిత్ 4 టెస్టుల్లో 31 పరుగులు చేసి విమర్శలు పాలయ్యాడు. అయితే ఎవరు కావాలని రంజీలకు దూరంగా ఉంటారని, తమ బిజీ షెడ్యూల్ కారణంగా తగిన విశ్రాంతిని కోరుకుంటామని రోహిత్ వివరించాడు.